నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లాలని ఆలోచన చేసి ఆ దిశగా పరిపాలన పరంగా వీరికి ఉపయోగపడే విధంగా అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పెద్దలు చాలా మంది చెప్పారు. డీజిల్ ఆయిల్ సబ్సిడీ విషయం కానివ్వండి, బ్యాన్ పీరియడ్ రిలీఫ్ కానివ్వండి, అలాగే ఎవరైనా మత్స్యకారులు వేటకెళ్ళి చనిపోతే 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చే విషయంలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఈ వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ప్రయోజనాలు చేకూర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ భారతదేశం మొత్తం మీద కూడాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు ఎన్నికల్లో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి కారణం దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మీరు పొందినట్టు లబ్ధి అర్హత ప్రామాణికంగా లక్షలాది రూపాయల సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నివసించే ఒక పేదవాడికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి జాతీయ స్థాయిలోనే ఒక సంక్షేమ రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారని చెప్పి యావత్ లోకం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ప్రతి పేదవాడు, ప్రతి సామాన్య మానవుడు కూడాను మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి, ఆయన నాయకత్వంలోనే మేము ఆర్థికంగా బలోపేతం అవుతాము, ఆయన నాయకత్వంలోనే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గౌరవంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు బ్రతకగలుగుతాడనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో నిలబడి ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ పిఠాపురం శాసనసభ నియోజకవర్గం కావచ్చు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఇక్కడ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన మా సినిమా హీరో. సినిమాల్లో యాక్ట్ చేయటం వేరు, నిజ జీవితంలో యాక్ట్ చేయటం వేరు. ఇక్కడ రియల్ హీరో ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఎలాంటి సందేహం లేదు. ఏ వర్గ ప్రజలైనా, చిన్నలైనా, పెద్దలైనా, ఎవరైనా కూడాను దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సింది. ఇక్కడ హీరో అనే దానికన్నా కూడాను రియల్ ఫైటర్ ఎవరంటే గీత గారు. ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విషయంలో ఎక్కడా కూడా మొక్కవాని ధైర్యంతో, తమకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మేలు కలిగే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సమస్యలు పరిష్కారం చేసే విషయంలో ఎంతవరకైనా ముందుకు వెళ్లగలిగేటటువంటి మీ ఆడపడుచు ఇక్కడ గీత గారు శాసనసభ్యురాలుగా పిఠాపురానికి పోటీ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మోకాల మీద మేకప్ వేసుకుని ఎవరెవరో చెప్పిన డైరెక్షన్లతోటి, ఎవరెవరో ఇచ్చినటువంటి స్క్రూటినీ సలహాలతోటి తెర ముందు కెమెరాలు అడ్డం పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించుకుని హీరోలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో మనకి రాలేరు, ప్రజలకు ఉపయోగపడరు. వారందరూ కూడా ఎప్పుడు కూడాను గాజు పెట్టెలో బొమ్మలాగే వాళ్ళ జీవన శైలి కొనసాగుతుంది. కానీ ప్రజల పక్షాన ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ హీరోలు వచ్చి ఎంతసేపు ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి సమస్య మీద మాట్లాడమనండి, మాట్లాడలేరు. అదే ఇక్కడ ఉన్నటువంటి రియల్ హీరోలు జగనన్న సైన్యం, గీత గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు, లేదా పద్మశ్రీ గారు కావచ్చు, జానకి గారు కావచ్చు, కార్యశ్రీ కావచ్చు, జానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరందరూ కూడాను రియల్ హీరోలు. ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకుని ప్రజల పక్షాన నిలబడి ఆ సమస్యలు పరిష్కారం చేసి, ఆ సమస్యలు పరిష్కారం చేసే విషయంలో ఎంతవరకైనా పోరాటం చేసి ప్రజలకు అంతిమంగా లబ్ధి చేకూరాలి, న్యాయం చేకూరాలి అనేటువంటి ఆలోచనతోటి, తపనతోటి పనిచేసేటటువంటి రియల్ హీరోలు, రియల్ ఫైటర్స్ వీళ్ళు. ఒకసారి ఆ వ్యత్యాసాన్ని గుర్తించండి. అమావాస్యకో పౌర్ణానికో వచ్చి ఒక ప్యాకేజీని అందుకుని ఇవాళ ఏదో వచ్చి మేము ప్రజల పక్షాన పోరాడతాం అనేటువంటి వ్యక్తులకు, ప్రజల్లో ఉండి మీ పక్షాన పోరాడే వ్యక్తులకు వ్యత్యాసాన్ని ఒక్కసారి గుర్తించండి. చిన్న ఉదాహరణ చెప్తాను. నిరంతరం గీత గారు పార్లమెంట్ లో మీ అందరూ కూడా సభ్యురాలు. ఎప్పుడు కూడాను ఏదో 4 కాగితాల పాటు ఆ ఆఫీస్ చుట్టూ, ఆ మంత్రి చుట్టూ, దాటి చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. డైలీ ఏదో ఒక అంశం మీద పార్లమెంట్ లో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ ఉంటారు. ఆ సందర్భాల్లో ఒక రోజు మరి పార్టీ ఆఫీసులో కూర్చుని, సార్ మా రమణ గారు మా ఉప్పాడ దగ్గర ఉన్నటువంటి ఆ కోతకు గురయ్యేటటువంటి ప్రాంతానికి సంబంధించి
కేవలం పర్మనెంట్ శాశ్వత పరిష్కారం చేసే విషయంలో ఒక ప్రయత్నం చేస్తున్నాను. దీని మీద మీకు కూడా గతంలో కొంత అనుభవం ఉంది కదా, ఏంటనే దాని మీద మీ ఇద్దరు 10 నిమిషాలు మాట్లాడుకుని వెంటనే వెళ్లి మినిస్ట్రీకి లెటర్ సబ్మిట్ చేసినటువంటి వ్యక్తి గీత గారు. అది అటు తిరిగి ఇవాళ ఫైల్ ప్రధానమంత్రి టేబుల్ ఆఫీస్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎన్నికలే రాకపోతే 4 రోజులు అటు ఇటుగా దాని మీద ఒక పరిష్కార మార్గం లభించేటటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినంత మాత్రాన ఎక్కడికి ఆ సమస్య పరిష్కారం కాకుండా వీలు కాదు, తప్పనిసరిగా పరిష్కారం చేయబడుతుంది. ఇది ఆల్రెడీ అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈ ఉప్పాడ నుంచి కోలాపేట బారు వారు కూడాను కోతకు గురయ్యేటటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడాను ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలంటే ఏ విధంగా దానికి సంబంధించి పరిష్కారం చూపించాలని దాని మీద ఒక స్పష్టమైనటువంటి అధ్యయనం జరిగి దానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడమే కాకుండా, రెండోది ఇక్కడ మీకు సంబంధించి ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మరి గతంలో నేను ఫిషరీస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని సమస్యల మీద సంపూర్ణ అవగాహన వ్యక్తిగా ఆ సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతోటి ఫేజ్ 1 గా కొత్తపట్నం ప్రకాశం జిల్లా కావచ్చు, నిజాంపట్నం గుంటూరు జిల్లా కావచ్చు, మచిలీపట్నం కృష్ణా జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ఈ 4 ఫిషింగ్ హార్బర్స్ కూడా క్లియర్ చేయించి పనిని వేగవంతంగా నిర్మాణం చేసే దాంట్లో ఆ రోజు మేమందరూ కూడా పనిచేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారు దానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఎన్నికలకు వెళ్లేలోపు పూర్తి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకుని ఆ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఆలోచన చేయండి, ఇవాళ ఫేజ్ 1 గా 4 హార్బర్ల నిర్మాణం పూర్తవుతుంది, 80% అయిపోయింది. ఇంకా 6 హార్బర్ నిర్మాణానికి కూడా నిర్మాణం